ప్రతి పౌరుడు దేశభక్తిని చాటుతూ దేశం అభ్యున్నతి కోసం పాటుపడాలని గోదావరికని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి పిలుపునిచ్చారు. 25 సంవత్సరాల కార్గిల్ విజయోత్సవ దివాస్ సందర్భంగా గోదావరికని చౌరస్తాలో శుక్రవారం రాత్రి లయన్స్ క్లబ్ స్ఫూర్తి హిందూ ఉత్సవ సమితి సభ్యులు పోలీస్ సిబ్బందితో కలిసి కార్గిల్ యుద్ధంలో అమరులైన 524 మంది వీర జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదుల నుంచి మన దేశాన్ని కాపాడడం కోసం మన దేశ సైనికులు వీరోచితంగా పోరాడి 524 మంది సైనికులు వీర మరణం పొందారని, మరణంలోనూ ఉగ్రవాదులను మట్టుబెట్టి విజయం సాధించిన సందర్భంగా మనమంతా విజయ్ దివస్ను జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తూ మనకు రక్షణ కల్పిస్తున్న వీర జవాన్లను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత దేశ రక్షణకు నడుం బిగించాలని కోరారు. దేశం మొత్తం కూడా ఎవరైతే కార్గిల్లో చనిపోయినారో, అదేవిధంగా దేశం కోసం ప్రాణాలను ఇస్తున్నారో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి అందరూ కూడా సగర్వంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. తెగించి పోరాడారు. ఈ రోజును పురస్కరించుకొని గోదావరిలో కూడా వారి యొక్క త్యాగాలను స్మరించుకుంటూ నివాళులు అర్పించడం జరుగుతుంది. ప్రతి పౌరుడు కూడా దేశభక్తిని అలవర్చుకొని దేశం కోసం దేనికైనా దేశభక్తి చాటాలని, దేశం కోసం అన్ని విధాల మంచిగా ఉండాలని కోరుకుంటూ వారందరికీ మనం మంచిగా ఉంటూ వారి ప్రాణాలు ఎవరైతే అర్పించారో దేశం కోసం వారికి నివాళులు అర్పించారు. మనం మంచిగా ఉండి వాళ్ళకు ఆ మంచితనంతోనే నివాళులు అర్పించాలని ప్రతి పౌరుని, ముఖ్యంగా యువకులను సందర్భంగా కోరుతా ఉన్నాం.